కాసేపట్లో ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. భారత జవాన్లకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. రైట్, ఇందిరా పార్క్ దగ్గర నుండి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇందిరా పార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ ఎప్పుడు ప్రారంభమవుతోంది? ప్రత్యేకంగా ఈ ర్యాలీలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? అప్డేట్స్ ఏంటి కిరణ్? సాయి మాధవి, మరి కాసేపట్లో ఇందిరా పార్క్ నుంచి ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇటు భారత జవాన్లకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని కూడా చేపట్టనున్నారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈ ర్యాలీలో కూడా ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొనబోతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఈ ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే భీకర దాడులు అనేది పాకిస్తాన్ మీద భారత ఆర్మీ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉదయం జరిగిన రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున క్షిపణులతో అటు ఏదైతే ఆర్మీ కావచ్చు, త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉన్నటువంటి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఈ ర్యాలీలో భారత ఆర్మీకి పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ర్యాలీ ఎట్లా కొనసాగుతుంది, వారికి సంఘీభావం ఎట్లా తెలుపుతున్నారు మీరు భారత ఆర్మీకి? భారత సైన్యం తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణంగా భారత జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ రోడ్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తారు కాబట్టి ఇవాళ 140 కోట్ల జనం ప్రశాంతంగా ఉండగలుగుతారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా యావత్ తెలంగాణ మద్దతు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. చాలా వరకు గత 2-3 రోజుల నుంచి కావచ్చు, మొన్న జరిగినటువంటి దాడులు కావచ్చు, ఈరోజు జరిగేటువంటి దాడులు కావచ్చు, భారత ఆర్మీ విశృంఖలంగా వాళ్ళ మీద దాడులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా అనుకుంటున్నారు? అంటే వాళ్ళు తప్పు చేసారు కాబట్టి మొన్న జరిగిన 22 మందిని నిర్దాక్షిణ్యంగా చంపారు కాబట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన దానికే ఇలా కేవలం వాళ్ళ మనోళ్ళు టూరిస్టులుగా పోయిన వాళ్ళని నిర్దాక్షిణ ప్రాణాలు తీసారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దాడులు చేయాల్సి వస్తుంది తప్ప ఇంకోటి కాదు. మనం కావాలని చేస్తలేము. అయినా వాళ్ళే మళ్ళీ కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరికొంతమంది ఉన్నారు. సంఘీభావ ర్యాలీ ఎట్లా కొనసాగబోతుంది? ఎంతసేపట్లో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఇంకా కొద్దిసేపట్లో ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది. కవిత మేడం గారు వస్తేనే ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ఈ యొక్క భారతదేశం యొక్క మన సైన్యానికి మద్దతుగా వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి మన సైనికులు పోరాడుతున్న ఈ యొక్క తీరును మన అందరం కూడా బలపరచడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత మేడం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని బ్రహ్మాండంగా ఇక్కడ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నిర్వహిస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. భారతదేశం యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి పాకిస్తాన్ వాళ్ళు పడుతున్న కుతంత్రాలను మరి తిప్పికొట్టడానికి పాకిస్తాన్ వాళ్ళు అభివృద్ధి చెందరు, భారతదేశం అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు ఓరలేకపోతున్నారు. మరి ఈ సందర్భంగా గొప్ప నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సందర్భంగా మన అందరం కూడా వారికి మద్దతు తెలపాలని చెప్పని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి జాగృతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని చేపట్టి మరి గొప్పగా మన సైన్యానికి మద్దతుగా అందరం నిలుస్తామని చెప్పని మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముందుకెళ్తాను. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇటు భారత ఏదైతే 3 జెండాల రంగులతో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. ఉన్నటువంటి భారత జవాన్లకు మద్దతుగా పెద్ద ఎత్తున ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చాలామంది అనేక రంగాలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉన్నటువంటి ర్యాలీకి సంబంధించినటువంటి అంశంలో ఈ ఇందిరా పార్కు నుంచి ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగబోతా ఉంది. మరికొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కార్పొరేటర్ హేమ సాముల గారు మనతో పాటున్నారు. మేడం, ఈ ర్యాలీ ఎట్లా కొనసాగబోతా ఉంది? భారత జవాన్లకు సంఘీభావం ఎట్లా తెలుపబోతుంది? అంటే ఈరోజు మన ఇందిరా పార్క్ దగ్గర భారత జాగృతి కవిత గారి ఆధ్వర్యంలో మన ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ఆపరేషన్ సింధూర్కి సపోర్టివ్గా మేము ర్యాలీ చేపట్టడం జరిగింది. అంటే కవిత ఆధ్వర్యంలో నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. అండ్ దీంతో మా యూనిటీ ఏందో, మా స్ట్రెంత్ ఏందో ప్రతి ఒక్కరికి చూపించడానికి మేము ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆపరేషన్ సింధూర్ అన్న పేరే మాకు చాలా ఇట్లా ఒక బూస్బంప్ ఇస్తుంది. డెఫినెట్గా దాంట్లో మహిళలు దాన్ని లీడ్ చేయడం అండ్ మహిళా శక్తిని, ఎందుకంటే భారతదేశంలో ఒక భారతీయ మహిళ అంటే దేశాన్ని కాపాడుతుంది అనేది ఇంత క్లియర్గా చూపించడం అనేది చాలా గొప్ప విషయం.
అండ్ రానున్న రోజుల్లో డెఫినెట్గా ఇండియన్ మన బార్డర్లో ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా, వారి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ ఎటువంటి హాని జరగకూడదని మేము దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాసెస్లో వాళ్ళ లైఫ్స్ సెక్యూర్డ్ ఉండి మనని ఎక్కడైతే డిస్టర్బ్ చేస్తున్నారో పాకిస్తాన్ వాళ్ళని అంతమందించేలాగా వీరు ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము మద్దతు తెలుపుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మరికొంతమంది కూడా ఉన్నారు. చాలా వరకు పెద్ద ఎత్తున దాడులు అనేది పాకిస్తాన్ మీద జరుగుతూ ఉన్నాయి. ఊహించినటువంటి రీతిలో కూడా మన భారత సైన్యం అంతా కూడా పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఎట్లా సంఘీభావం తెలుపుతా ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి మద్దతు తెలుపుతా ఉన్నారు? ఈరోజు ఏదైతే భారత సైన్యం చర్యలు తీసుకుంటున్నదో, ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఏదైతే మనం యాక్షన్ తీసుకుంటున్నామో దానికి మేము పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాము. మేమంతా సైనికుల వెంటే అని చెప్పి మద్దతు తెలుపుతా ఉన్నాము. మరి పహల్గామ్లో ఏదైతే తీవ్రవాదులు మతం పేరు అడిగి అమాయకులైనటువంటి 28 మందిని చంపడం అనేది దారుణమైనటువంటి విషయము. మరి పశ్చాత్తాపం చెందకుండా ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఇంకా కవింపు చర్యలతో మనపైనే దాడి చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా భారత సైన్యం ముందుకు పోవాలి. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, పాకిస్తాన్లో ఎక్కడ ఉన్నా ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో మనమందరం కూడా సైనికులకు వెన్నంటి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు కార్యక్రమం చేపట్టారో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, ఈ కార్యక్రమంలో కూడా పెద్ద సంఖ్యలో మరి ఈరోజు జనం పాల్గొనడం జరిగింది. మరి భారత సైన్యం కూడా ఏదైతే ఆక్రమిత కశ్మీర్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తిరిగి మనం స్వాధీనం చేసుకునే దిశగా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా భారత సైన్యానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా వరకు అనేక రంగాల నుంచి కూడా ఈ మద్దతు లభిస్తూ ఉంది, సంఘీభావం లభిస్తూ ఉంది. ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే మన భారతదేశం పైన ఎవరు దాడి చేసినా భారతీయులంతా ఒకటే అనే నినాదం. ఎందుకంటే నిజంగా ఆపరేషన్ సింధు ఫుల్ సక్సెస్. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇద్దరు మహిళలు ఉండి కూడా ఆపరేషన్ సక్సెస్ చేశారు. మరి అలాంటి ఉగ్రవాదులను ఏరివేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఏకమై మన భారతదేశాన్ని కాపాడుకునేందుకే ఇలా సంఘీభావంగా మన ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు ఇందిరా పార్క్ నుంచి పెద్ద ర్యాలీగా మరి వాళ్ళకు మద్దతుగా తెలియడం జరిగింది. మేమందరం కూడా రావడం జరిగింది. భారతదేశం కోసం ఎవడు మాట్లాడినా భారతీయులం అందరం మనం ఒకటైతామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున ఆ బీఆర్ఎస్కు ఏదైతే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడి మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ నుంచి నేరుగా ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కూడా పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ కూడా కొనసాగుతుంది. అటు పహల్గాం దాడి తర్వాత భారత ఆర్మీ అంతా కూడా పెద్ద ఎత్తున భారత జవాన్లు కూడా ఇటు ఎవరైతే పాకిస్తాన్ పైన కూడా విశృంఖలంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పోలీసులు కూడా ఈ ర్యాలీకి మద్దతుగా పూర్తిగా బందోబస్తును కూడా నిర్వహిస్తూ ఉన్నారు. జాతీయ జెండాలతో చాలా మంది కూడా సంఘీభావం తెలుపుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అనేక రంగాల నుంచి చాలా మంది కూడా ఈ సంఘీభావాలు ర్యాలీలు కూడా చేపడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అనేక రంగాలు చాలా మంది కూడా సంఘీభావ ర్యాలీలు కూడా చేపడుతూ ఇటు భారత ఆర్మీకి మద్దతుగా సంఘీభావ ర్యాలీ కూడా చెప్తున్నారు. నిద్రాహారాలు మాని రాత్రి పగలు తేడా లేకుండా భారతదేశాన్ని కాపాడుతూ బార్డర్లో కూడా పెద్ద ఎత్తున ఇటు పాకిస్తాన్ పైన కూడా దాడులు చేసినటువంటి వారి పైన కూడా పూర్తి స్థాయిలో ఇటు సంఘీభావ ర్యాలీలు కావచ్చు వాళ్ళకు మద్దతుగా కొనసాగుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటు సంఘీభావ ర్యాలీకి మద్దతుగా ఇటు భారత జవాన్లకు మద్దతు తెలిపేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తాను కూడా మరి కాసేపట్లో చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సాయి మాధవి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.